శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం 21వ భాగం 7/2/20 రెండవ పార్ట్ 2లో 23వ అధ్యాయం. యుద్ధంలో జయాపజయాలు ఎవరి అవుతాయో నిర్ణయించడం మాట ఎలా ఉన్నా ఊహించడం కూడా ఎవరికి సాధ్యం కాదు. జయం ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రం కాదన్న సందేహం చాలామంది కలుగుతుంది. యుద్ధ రంగాలు అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవాల్సి వచ్చి టర్కీ ప్రాంతాల్లో మొదట స్కాట్లాండ్లో ఆనాడు జరిగిన నౌకా భంగం కంటే ఘోర పరాజయం మళ్ళీ అనుభవించాల్సి. ఆ కారణం చేత నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాల్టీ విన్స్టన్ చర్చిల్ అని ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఆయనంతగానే రాజీనామా. మొత్తం యుద్ధతంత్ర నిర్వహణ ఏం బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన యాస్మిత్ అని ఆయన కూడా ప్రధానమంత్రి పదవిలో నుంచి తొలగాల్సి వచ్చి ఆ సందర్భంలో అనుకుంటా రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగాల్సి వచ్చి అది వరకు యాస్మిత్ పార్టీలో ఉంటున్న లాయడ్ జార్జ్ అని ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలు. అటువంటి ప్రచారాలు ఎప్పుడూ ఇంతకీ పూర్వం చూడలేదని దాన్ని గురించి విశేషంగా చదవను కూడా లేదు. కానీ నేటిది ప్రత్యక్షంగా చూడటం మహావిజ్ఞానం అనిపించింది. లాయడ్ జార్జి గారు ప్రసంగం వినాలనే కుతూహలంలో మాకు దగ్గరలో ఉన్న గ్లాస్గో అనే పట్టణాన్ని కొందరి మిత్రులతో కలిసి వెళ్ళి లోగడ ఎడింబరోలో నాడు యాస్మిత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉంది. ఒక హాలు లేక విశాలమైన బహిరంగ స్థలంలో ఏర్పాటు చేయబడిన సభ. జనం అసంఖ్యాకం. ఇన్ని వేలని చెప్పకాకుండా మేము వచ్చిన కొద్ది నిమిషాలకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషాలు ప్రసంగించి లాయడ్ జార్జిని ఉపన్యాసం ఇవ్వమని ఆ దేశస్థుల పరిణామాలను బట్టి ఆయన కొంచెం కొరసం తెల్లని మీసాలు వెనక నుంచి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంటాయి. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగి ఆయన వాక్కు సింహ గర్జన. ఆయన ఉపన్యాసం మధ్యన ఆనాటి పరిస్థితులను ప్రజల ఆశయాలను చెప్పడంలో దూరాన ఉన్న ఇండియాలో హోమ్ రూల్ ఇవ్వక తప్పదంటున్నది మా వేల్స్ కూడా హోమ్ రూల్ కావాలని నేను అంటున్నాను అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్యను ఒకడు లేచి హోమ్ రూల్ ఫర్ హెల్ అని ఉరమగా సభంతా దద్దరిల్లేటి పెద్ద కేకవే. దానితో సభలో పెద్ద గందరగోళం బయలుదేరి అనేక మంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుడిని, ఈ నీచుడిని, ఈ శత్రుపక్షం వాడిని, తాగుబోతులు అవతల కీచేయండి, బయటికి తన్ని తగలేయండంటూ కొన్ని వేల కంఠాలు వినబడి అంతటి సభ ఆపివేయాలి వస్తుందేమో అని చాలామంది భయపడి అందరూ లేచి నిలబడి ఉన్నారు. అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయాడు. అప్పుడు లాయడ్ జార్జి గారు, మహాజనులారా, ఒక్క క్షణం ఓపిక. ఎందుకు ఇంత ఉద్రిక్తులవుతారు? ఆ పెద్ద మనిషి అన్నదాలు తప్పేముంది? మీకింత ఆగ్రహావేశాలు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వాళ్ళకి స్వరాజ్యం కోరటంలో తప్పేముంది? నా మట్టుకు నాకు చాలా సబబుగా ఉంది అని ఆ అల్లరి చేసిన మనిషి వైపు తిరిగి, అయ్యా, మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచిస్తాం. ఇంకా తరువాత సంగతిని ఉపన్యాసం పునఃప్రారంభించబోతుండే సభలో ఉన్న వాళ్ళను కడుపు చక్కయ్యేట్టుగా నవ్వుతూ అవకాశం కూడా దద్దరిల్లేట్టు నవ్వుతూ ఆకాశం కరతాళ ధ్వని. మరొక అరగంట సేపు ఆయన ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగి ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడు అంతులే. అటువంటి సభ మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతానని నేను అనుకో. ఉపన్యాసకుడు ఎంతటి వాడైనా
వాక్ప్రవాహానికి అటువంటి అడ్డు తగిలిన అంత ప్రశాంతంగా, అంత సౌమ్యంగా, ఆ దెబ్బ తీసే వాడికి కూడా బాధ తెలియకూడదు. చెప్పు దెబ్బ కొట్టడం ఎంతటి వాళ్లకు కానీ సాధ్యం కాదనుకో. ఇంటికి వెళుతూ ఆయన చమత్కారాన్ని, ప్రయోగాన్ని గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఎడింబరో వచ్చారు. చివరికి ఎన్నికలలో ఇంగ్లండులో అద్వితీయుడని పేరు కన్న యాస్మిత్ పరాజితుడు కావడం, లాయడ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవడం విధి వైపరీత్యం. యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారై ప్రపంచాన్ని దద్దరిల్ల చేస్తుంది. నేల మీద యుద్ధం కంటే సముద్రంలో, గాలిలో జరుగుతున్న యుద్ధం మరీ భయంకరం. ఏనాడు పగలు వీధిలోకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారనే నమ్మకం లేదు. రాత్రి పడుకున్నవాడు ఉదయాన్నే లేచి బయటకు వస్తారు, లేకపోతే దీర్ఘ నిద్రలో పక్కలోనే ఉండిపోతారు చెప్పడం కష్టం. అహర్నిశలు ఆకాశంలో మనవో శత్రువులు తెలియకుండా విమానాల రొదతో చెవులు గింగురుమంటూనే, గుండెలు జల్లుమంటూ భీతావహంగా రోజులు గడపాల్సి. బజార్లో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం కష్టమై ధరలు విమానాలతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి. తెల్లవారి పత్రికకు తెరిచేసరికి జర్మన్లు కొన్ని వందల గ్రామాలు ఆక్రమించుకున్నారను, కొన్ని ఊళ్ళు విధ్వంసం చేశారను, ఎక్కడో దూర తీరాలు తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచేశారను, విమానాల నుంచి కొన్ని పట్టణాల మీద కొన్ని వందల బాంబులు పడేశారను, కొన్ని వేల మంది సైనికులు, నావికులు, సామాన్య పౌరులు నిహతులయ్యారని వార్తలు తప్ప మరేం కనపడేది కాదు. ఎప్పుడు ఫిరంగుల మోతం, బాంబుల ప్రేరుడి చప్పుల్లో తప్ప ఇంకొక శబ్దం వినపడటం లేదంటే అసయోక్తి కాదు. ప్రతి నిత్యం, ప్రతి క్షణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా. అటువంటి దుర్భర, భయంకర, భీతావహ స్థితి అనూహ్యం. ఇది వరకెన్నడూ ప్రపంచమంతా ఏకకాలంలో ఇటువంటి అనుభవం వచ్చిందని విని కూడా ఎరగ. విచిత్రం ఏమిటంటే, ఇంత దుర్భర భయంకర స్థితిలో జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటుపడి ప్రతిరోజు, ప్రతి క్షణం మృత్యువు వెంటాడుతున్న సంగతి కూడా మరిచి నిర్భయంగా ఉన్నట్టే కనబడు. ఏ విషవాయువు, ఏ తుఫాను హఠాత్తుగా వచ్చి ప్రజలు కొంత భయభ్రాంతులను చేసిన దారినది పోయినట్లుగా ఈ యుద్ధం కూడా ఇవాళ రేపు మానక తప్పదు. అంతకు అంతిమ విజయం మనం సాధించకపో అనే నిశ్చయంతో ఎవరికి వారు ధైర్యం చెప్పుకున్నట్టు కాలక్షేపం చేసుకోవటం చూస్తే విదేశానికి చాలా ఆశ్చర్యమే. ఎవరి మట్టుకు వారి దైనందిన కార్యక్రమంలో మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు. యువకులు విద్యాలయాలకు వెళుతూనే ఉన్నారు, తమ క్రీడాకలాపాలు జరుపుతూనే ఉన్నారు. సినిమా హాల్లో, నాటక హాల్లో అన్నీ మామూలుగా జరుగుతూనే ఉన్నారు. ఎటొచ్చి శత్రు సంహారానికి దోహదం చెయ్యగలవి, ప్రజలకు మనోధైర్యం కలిగించేవి, యువకులకు యుద్ధానికి పురిగొల్పేవి ప్రజలకు. అలాగే ఈ సంబంధమైన నాటకాలు, పాటలు ఎక్కువగా ప్రదర్శింపబడటం గమనించాలి. దేశాభిమానం పురికొల్పే నాటకాలు ఎన్ని రకాలుగా బయలుదేరాయో చెప్పలేదు. ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైవిక కార్యక్రమాలు ముగియగానే యువతీ యువకులు ఎంత చీకటిగా ఉంది, వీధుల్లో దీపాలు లేకపోయి వాహ్యానికి వెళ్ళటం మానల. ఆ చీకట్లో అట్టే దూరం వెళ్లకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుంబనాదులు అనుకూలంగా జరిగిపోయాయి. ఒక రాత్రి సుమారు 9 గంటల జనం రోడ్లంబడి తిరుగుతూ
కులాసగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ ముద్దు పెట్టుకునే సమయం శత్రు విమానాలు వచ్చే సూచనగా భయంకరంగా సైరన్ మోత వినవ రోడ్డులో జనం తొందరగా ఇంటి ముఖం పెట్ట ప్రేమికులు భయభ్రాంత చిత్తులై ఆలింగనాలు వదలే ఉత్తర క్షణంలో ఏమైపోతామో అన్నట్టు మరీ దగ్గర ఒకరినొక్కరు కలిసిపోరు. ఆ క్షణంలో ఒక మేడ మీదని కిటికీ తలుపు గభాన్ల తెలిసి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలోంచి యువతనికి, ఎవర్రా, మీకు బుద్ధి ఉందా లేదా, త్వరగా ఇంటికి సావకపోతే ఇక్కడే సర్దాం అనుకుంటున్నారా? ప్రతిదీ బాగుంటే ఈ కవితలు, బతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే మళ్ళీ చేయొచ్చు, తెలిసిందా, వినపడుతుందా అని కేకేసి ఆ కిటికీ దగ్గరలోనే రోడ్డు మీద తన ప్రియారురాలు కౌగిలించుకుంటున్న ప్రేమ కౌగిలు పట్టు విడవకుండానే పైకి చేసి, తాతగారు దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి, లేకపోతే మీ బట్ట తెర మీద పడుచున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకమవుతుందని జోకారు. దారిన పోతున్నవాడు సమీపాన నిలబడి ఒకటి నవ్వు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి, నేను వస్తున్నానుండట్, నీ తెగులు కుదుస్తాను, కాబరమికెని తల లోపలకు తీసుకొని గభీవది కిటికీ మూసి ఆయన నిజంగానే కిందకి వచ్చి అల్లరి చేస్తాడేమో అని కొందరు యువకుడి తొలగిపోవటం ప్రారంభం. ఈ మాట్లాడిన యువకుడి బాహుబంధాలు ఇమిడియున్న కన్య ఏడ్చినట్టే ఉంది. నీ తెలివిదారు, రా అవతలికి పోదాం, ఆయన వచ్చాడంటే ఆయన మన దుంప దింపుతాడు, ఆయన మా నాన్న అన్న సంగతి నీవు గమనించినట్టు లేదు. ఆ మాటతో హడలిపోయి, బాబోయ్ రా త్వరగా, ఏమిటంత నెమ్మదిగా అడుగేస్తావే అని ఆ అమ్మాయి రెక్క పట్టుకొని దడ దౌడి తీసి ఇదంతా మా వీధి గుమ్మల్లో నుంచొని ఆనందిస్తూ లోపలికి వెళ్ళడం మరిచేసరికి మా యజమానురాలి కూతుళ్ళిద్దరూ వచ్చి చెరో రెక్క పట్టుకొని రండని లోపలికి లాక్కు. ఇంత భయానక స్థితిలో ఇంత నిర్భయంగా ఎలా బతుకుతున్నారు ఈ ప్రయాణికులు అనుకొని ఆశ్చర్యపోతూ, ఇలా ధైర్యంగా ఉండక ఏం చెయ్యగలరు, భయపడి గుండె బేజారై చావటం కంటే ఇది నిత్య జీవితంలో ఒక భాగమే అనుకొని సరిపెట్టుకోవడం, తన అనుగుణ్యంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరేం గత్యంతరం ఉంది అనుకుంటూ కూర్చొని మర్నాడు ఉదయం 9 అయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించడానికి ఒక సభ జరుగుతోందని, అందరూ తప్పక హాజరు కావాలని ఆహ్వానం వచ్చి, ఆ పిలుపేమిటి, ఈ పరిస్థితుల సమీక్ష ఏమిటి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని పరి విధాల ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలో సభకు వెళ్ళి మిత్రులంతా కొంచెం ఇంచుమించుగా ఇక్కడున్న భారతీయులంతా వచ్చి హాలు నింపారు. అంత క్రితం రోజునే ఎంకే గాంధీ అనే బారిస్టర్ ఒక ఆయన లండన్ వచ్చారని, యుద్ధ భూమిలో దెబ్బతిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికలో వార్త ప్రసారం. ఇక్కడ సభలో సభాపతిగా మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కూర్చొని యుద్ధ పరిస్థితులు స్థూలంగా సమీక్షించి ఏ విధమైన సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధంలో దిగి మన శక్తికి మించిన ధన ప్రాణం నష్టం చేసుకోవడం అవివేకం, అనవసరం, హాస్యాస్పదం అంటూ గంభీర ఉపన్యాసం చేసి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని మన యథార్థ స్థితి మనం తెలుసుకొని ఈ యుద్ధంలోంచి ఎలాగో అలా బయటపడటం మన ప్రథమ కర్తవ్యమని, తదనంతరం మనం మన దాస్య విముక్తికై స్వాతంత్ర సమరం సాగించడం మన ద్వితీయ కర్తవ్యమని గంభీరోపన్యాసం. ఆ ఉపన్యాసంతో అక్కడున్న యువకులు చాలామంది పులకాంకితులు, ఉత్తేజితులు అయి తరువాత మనం ప్రస్తుత పరిస్థితిలో ఆయనెవరో గాంధీ అనే ఆయన
ఏర్పాటు చేస్తే రెడ్ క్రాస్ సొసైటీలో వారితో సహకరించాలా అక్కర్లేదా అనే విషయంపై చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగి చివర ఏ తీర్మానం చెయ్యకుండా సభ ముగింది. ఆ సమావేశం జరిగిన తర్వాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా వస్తూ వచ్చి వెనుపడి ఉత్సాహం నిర్భయం అందరిలో మృగ్యమై ఎవరి మట్టుకు వాడు ఈ యుద్ధ భారమంతా తామే మోస్తున్నట్టు ముఖాలు పెట్టుబడి తిరగటం మొదలుపెట్టి గాంధీ ప్రారంభించిన రెడ్ క్రాసులో కూడా ఆయన అనుకున్నంత తొందరగా చేరడం లేదని వార్తలు వచ్చాయి. భారతీయులంతా తప్పక విధిగా ఈ స్వచ్ఛంద సేవాదళంలో చేరటం మనకు గౌరవం శ్రేయస్కరం అనే హెచ్చరిక తరచూ గాంధీ పత్రికలలో ప్రచురణ చేస్తున్నారు. ఇలా ఒక వారం రోజులయ్యాక దుగ్గిరాల గోపాలకృష్ణ ఒక డజన్ మందిని తన సన్నిహితులైన ఆంధ్రులను మాత్రం తన ఇంటికి తీకిపించారు. అందులో నేను కూడా ఒకటి. చాలా చెప్పడానికి గర్వంగా ఉంది. టీ పానీయం పలహారం నిశ్శబ్దంగా తొందరగానే అయ్యాయి. ఎప్పుడు అలవాటు లేని ఏ సమావేశాన్ని ఈ పెద్ద మనిషి ఎందుకు ఏర్పాటు చేశాడని ఎవరికి మట్టుకు వాళ్ళు ఊహాగానాలు చేస్తారు. పలహారాలు కాగానే ఆయన గంట మోగించగానే ల్యాండ్ లేడీ వచ్చి కప్పులు వగేరా అన్నీ తీసుకొని టేబుల్ శుభ్రపరిచి వెళ్ళగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు. ఇది మనమందరినీ ఆశ్చర్యచెక్కుతుంది. ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఉపోద్ఘాతమేం చెయ్యకూడదు. మిమ్మల్ని ఈనాడు ఇక్కడికి ఎందుకు ఆహ్వానించానని మీరు ఆశ్చర్యపడుతున్నారన్నది. వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలు. ఈ యుద్ధము దీని పరిణామం భారతదేశం లాంటి దాస్య దేశాలపై దాని ప్రభావం మనం ఊహించలేకుండా ఉన్నాం. ఈ పరిస్థితి తీవ్రత మనలో ఎవ్వరికీ తగినంతగా కలతబెట్టినట్టుగా తోచటం లేదు. ఇదేదో గాలివాటని తుఫాన్ లాంటిదని ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగా పోతుందని మనం అనుకుంటున్నాం. ఇప్పటికే యూరప్లో జరిగిన మారణ హోమం ఎంత భయంకరమైందో మనం ఊహించుకోలేకుండా. ఈ మారణ హోమంలో మన భారతీయులను కూడా మన ప్రభులు ఇక్కడకు రప్పించి వేల సంఖ్యలో లేక లక్ష సంఖ్యల్లో కూడా సమిధులుగా ఉపయోగించారు అన్న సంగతి మనకు పట్టినట్టు లేదా, లేక మనం పట్టించుకోవటం లేదా? అంత దూరంలో దేశంలో ఉన్న మన దేశంలో బయలుదేరిన రోదన శబ్దం మన చెవులకు వినిపించకపో అంత మాత్రం అక్కడ అంతా ప్రశాంతంగా ఉందని మనం సంబరపడటానికి ఎంత మాత్రం వీల్లేదు. దీని మధ్య అనుభవిస్తున్న తీవ్ర మనోవేదన ఇంత అంత అని చెప్పలేకపోతాం. ఈ వేదన ఇతరులకు తెలిసేదిగా. ఇది దుర్బలం దురూహ్య అంచేత నేనొక నిశ్చయానికి వచ్చి అది మీతో మీ సహకారం ఆధమం మీ సానుభూతి అర్థించాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించా. దేశం నన్ను పిలుస్తోంది. నేను అక్కడ ఉండటం అత్యవసరమనిపిస్తుంది. నేనొక్కడను ఏదో చెయ్యగలనని కాదు, కానీ నేను మట్టుగా ఇక్కడ ఉండలేదు. నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవాలి. ఈ చదువు ఈనాడు కాకపోతే బతికి బాగుంటే మరో రోజు చదవు. మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన బయలుదేరి ఉంటే నాతో బయలుదేరి రమ్మని నా ప్రాణం. నిష్కల్మషకమైన సంకల్ప బలంతో అకుంఠిత కార్యదీక్షతో మనం ఒకరిద్దరం బయలుదేరిన అక్కడ మన వెంట బయలుదేరేవారు వందలు, వారి వెంట వేరు, వారి వెంట లక్షలు బయలుదేరు. అదే నమ్మకం నాకు. ఆయన మాట పూర్తి కాకుండానే బాగా ఉంది, కానీ ఏదో కొంచెమైన కనీస కార్యక్రమం మీరైనా ఆలోచించారా అని ఒక మిత్రుడు అడిగారు. బాగుంది మీరు అడగడం సభ. నేను వివరాలేమీ చెప్పలేదు, కానీ
స్థూలంగా ఒక ఊహ దొరికింది. నేను వెళ్ళి 10 మందిలో 100 మందినో కూడగట్టుగా ప్రతి పట్టణంలో ఉన్న పోలీస్ స్థానాలపై దాడి చేసి అక్కడి ఆయుధాలు సంగ్రహించి వాళ్ళను అసహాయ స్థితిలో, దుర్బల స్థితిలో పెట్టాలని నా ఉద్దేశం. మాలో కొందరు నవ్వారు, కొందరు మౌనం వహించారు. ఒకరు దేవు అనాలని అనటానికి సాహసం లేక ఊరుకుని. నాకు కొంచెం తొందరపాటు ఎక్కువ కనుక నేను చిరుక్కున అనాలోచితంగా 2 స్టేషన్ల మీద జాడి దళపగానే 3వ స్టేషన్ మీద మీరు వెళ్ళే అవకాశం లేకుండా మీ ఆట కట్టడు అవుతుందన్న సంగతి మీరు ఊహించారా? అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమైనా ఊహించారా అని అడిగారు. ఆయన నాకేసి చూసి మందహాసం చేసి, భలేవాడువై, నీ మాట మర్చిపోయాను, నీకు సమాధానం తర్వాత చెప్తా, కానీ నువ్వు నాతో రాకూడదా? చిత్తం, అంత అదృష్టమా? నా పరిస్థితి నాకు ఇటువంటి సదవకాశం కలిగిస్తుందని అనుకోకుండా అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తు వస్తానని ఇప్పుడేం చెప్పలే. అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్కేసుకో. మీరు దారి చేస్తే నాకు ఇక్కడ కారు నిలుస్తుందనే నమ్మకం లేదు. సరే భవత్, అలాగే. కానీ మీరందరూ కూడా దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలు ఏవైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేం అభ్యంతరం. నా పిలుపు అందుకని మీరంతా ఇవాళ ఇక్కడకు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే కొన్నాళ్ళైన తరువాతనైనా ఈనాటి నా పిలుపు వినాలని మన దేశ సంరక్షణ కోసం దేశానికి కూడా పరిగెత్తు రాగలని ఆశిస్తున్న సెలవను. అందరూ నిశ్శబ్దంగానే సెలవని ఎవరి దారిన వాడు చక్కాబోయి. వారం 10 రోజులు మేము మళ్ళీ కలుసుకోవాలి. యుద్ధం నానాటికి భయంకరంగా మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలన్నా కష్టం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం మరీ కష్టం. కారణం ఏమైనా గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగల. నా తొందర తగ్గింది. దాంతో ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగా, మన పద్ధతులకు వ్యతిరేకంగా ఇక్కడి యువకు కాస్త వయస్సు వచ్చిన వాడు నిస్సంకోచంగా కలిసి తిరుగుతూ ఉండడం సామాన్య దృశ్యం. పరాయి వాళ్ళతోటి కూడా పరిచయాలు అతి సులువుగా చేసుకోండి. పెద్ద పెద్ద కుటుంబాలలో అయితే పరస్పరం తెలిసిన వాళ్ళొకరు పరిచయం చేస్తేనే తప్పు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడటం మర్యాదగా. మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాలలో ఈ పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లోనే అంచేత స్త్రీ పురుషాదుల మధ్యతరగతి కుటుంబాల్లోనే ఇంకొకరు పరిచయం చేయటం అవసరం లేకుండా మనం మాట్లాడాలనుకున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగో గుడ్ ఈవినింగో అని, ఆ పైన ఒక ఎక్స్క్యూజ్ మీ అని వాళ్ళ మొఖాన పారేసి పలకరించవచ్చు. ఎటొచ్చే స్త్రీలతో పరిచయం అంత తేలిగ్గా జరగదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలలో ఏముంటా అనేకమంది. అంచేత వారితో మాట్లాడలేదంటే, మాట్లాడి మర్యాదగా బయటపడాలంటే కొంచెం ముందు వెనక ఆలోచించి మరీ పలకరించాల్సి. మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతిలో పై అంతరు వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు, కొంచెం ఇంచుమించు సమానమన్నమాట. అందుచేత ఈ జాతి స్త్రీ పురుషాదుల పరిచయం తేలిగ్గా చేస్తూ ఇక్కడ మా కాలేజీ విద్యార్థినులతో కాక పైన కనబడే యువతులతో పరిచయం చేసుకోవడం, వాళ్లతో సుమారు షికారు నాటకాలు వెళుతూ ఉండడం, అక్కడ చాలా సన్నిహితంగా ఉండడం అందరికీ అలవాటు. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు పరాపేక్ష లేకుండా జరుగుతూ ఉండటం జరిగింది. ఏ సెలవు రోజును మరొకప్పుడు సావకాశంగా సాయం సమయంలో వీరి వెంట వెళుతూ ఉంటే కొందరు యువత మన ముఖాలకేసి తేరిపార చూస్తూ
మనం పరదేశస్థలమని భావం కావు, లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే కుతూహలం కూడా కావు. మనం కూడా వాళ్ళకేసి చూసినప్పుడు వాళ్ళు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువత ధైర్యం చేసి హలో అని వాడైనా మనల్ని పలకరించి, కొంచెం భయపడుతున్న వాళ్ళైతే మనం పలకరించినా పలకరించవచ్చు. అప్పుడు ఆ హలో సంభాషణలోకి సాగదీసి సఖ్యం సప్తపదీనం అన్నట్టు 10 అడుగులు వేసేటప్పటికి పరిచయమై ఏ కొండల మీద సినిమాలకు వెళ్ళటం జరగదు. పరిచయం ఎక్కువ చేసుకోనువచ్చు. కొందరితో కొన్ని అనుభూతులు పొందవచ్చు, లేదా కబుర్లతో కట్టి పెట్టాలి. కొంచెం ఇబ్బంది పడ్డా అట్టే ఏమీ పట్టించుకోరు. వేరొకనాడు సముద్ర తీర గ్రామానికి ఒకనాటి సెలవులో వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయి మళ్ళీ అక్కడ ఒక రోజున బజార్లో కనపడి ఒకరినొకరు చూసి మందహాసం చేసుకు, ఏమండి సేమ్ గారు కులాసా ఉన్నారా, ఈ ప్రపంచమెంత చిన్నదో చూశారా అంది అమ్మాయి. నేను నవ్వుతూ, ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉంటుందని పెద్దలంటారు, అందుకని మనం ఎక్కడెక్కడో తిరిగిన మళ్ళీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం అంది ఆమె. మీరు ఇక్కడ ఉద్యోగం ఇంకా సాగిస్తున్నారా అడిగా. మరి ఏం చెయ్యలేనండి, తప్పనిసరి కదా. అయితే మీ బాధ్యత వహించేవాడు ఎవరు ఇంకా దొరకలేదా? అంత బుద్ధిమంతుడు భూతదయ కలవాడు ఇంకా నాకు దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వాళ్ళెవరు బుద్ధిమంతుడు దొరక్కపోతారా అనే ఆశతో కాలక్షేపం చేస్తూ అంది నవ్వు. ఏమండి మీ ఊహలు చాలా దూరం పరిగెడుతున్నాయి. అలా ముందరి కాళ్లకు బంధాలు వేయదు. ఇంత చిన్నతనం ఎలా నేర్చారని. అబ్బబే ఆ ప్రయత్నం ఏం లేదులండి, భయపడకండి నవ్వు. అనుకోకుండా ఆర్డర్ సీట్ నుండి అనే కొండల మీదకి అక్కడికి వచ్చే వరకు అలా కావాలని కానీ ఎంత దూరం నడవాలని కానీ అనుకో. మరి వచ్చిన వాళ్ళం ఎలాగూ వచ్చాం కదా. కొంతసేపు అక్కడ కూర్చో ఉల్లాసాగా చేతుల్లో చేతులు కలిపి కబుర్లు చెప్పు. మా కబుర్ల మధ్య కాలగతి గమనించి 9 గంటల దాటి కొండ మీదున్న మంటలు జంటలు పంచబడ్డాయి. ఇది గమనించి మేము లేచి ఒకరి చేతుల్లో ఒకరి చెయ్యి తగిలించుకొని ఇంటి ముఖం పట్టి కొంత దూరం వచ్చి హోటల్లో పలహారాలు టీ తీసుకొని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాల్సి. నేను గుడ్ నైట్ అని వెళ్దామా, నా చెయ్యి నొక్కి మళ్ళీ ఎప్పుడు కలుసుకుందామా, నీ ఇష్టమని 2 రోజుల తర్వాత కలుసుకోవటానికి నిర్ణయించుకొని సంకేత స్థలం ఏర్పాటు చేసు. అయితే ఎల్లుండి వరకు గుడ్ బై అని కరచాలనానికి నా చెయ్యి చాప. ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకొని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అలాగే నిలవ. ఇదేమిటి చెయ్యి విడిచిపెట్టదు అనుకొని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అని. ఆ అమ్మాయి నవ్వుతూ, ఇదే మర్యాదండి అంది నా చెయ్యి తన చేతిలోనే ఉంది. ఆవిడ భావమేమిటో నాకు అర్థంగా తెల్లబోయి చూస్తుంటే ఒక నవ్వు నాకు దగ్గరగా వచ్చి తల ఎత్తి గబుక్కున నా మూతి మీద ముద్దు పెట్టి తాటారి చెయ్యూపుతూ నవ్వుతూ వెనక వైపు చూడక ఒక్క పరుగు తీసి నేను నిశ్చేస్తుండై కొన్ని నిమిషాల పాటు అక్కడే స్తంభించిపోయినట్టు నిలబడి. ఈ అనుభవం చిత్రంగానే ఉంది. నేను ఇక్కడ చాలా నేర్చుకోవాలని అనుకుంటూ, ఈ దేశం ఆచారాలు కొన్ని బాగుండేట్టున్నాయి అనుకుంటూ చక్కా పోయా. ఇది జరిగి సుమారు మర్నాడు మా స్నేహితుడొకడు మహమ్మదీయ యువకుడు హఠావుడిగా నా దగ్గరికి వచ్చి ఆ సాయంకాలం తన వివాహమని తప్పక రావాలని బలవంత పెట్టివేసి నాకు ఆశ్చర్యవేసి, అదేమిటి ఇక్కడ వీళ్లతో వివాహమేమిటి అనుకో, మనకు వీళ్ళకు కూడా ఎలా కలుస్తుంది, సంసారం ఎలా సాగుతుంది అనుకున్నా. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెళ్ళు కదా. అక్కడ తూరా చూస్తే పెళ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమానురాలి కూతురై ఒడుకు. నేను నిర్ఘాంతపోయా. చాలాసార్లు అతను ఆ పిల్లతో
చట్టాపట్టాలు వేసుకుని తిరగడం చూసి ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమై పరిణయం దాకా పరిణమిస్తుందని మేమెవరం ఊహించలేక వివాహం జరిగిపోయింది. స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ అభినందించి వధూవరుల లోపల ఆశీర్వదించి విందాలకి ఎవరి దారున వాళ్ళు ఇల్లు చేరు. నీ ఇంటికి వచ్చాక ఆ రాత్రంతా నిద్ర పట్టరు. అలా ఎలా జరిగిందనుకో, మనవాడు ఏదో తొందరపడితే ప్రమాదించిందనుకో, లేక అతడు ధనికుడని తెలిసి నిన్ను ఎలాగైనా వివాహం చేసుకోవాలి, ఆ పల్లె తొందర పెట్టిందా అనుకో. తొందరపాటు ఎవరిదైనా ఫలితం. ఇటువంటి వివాహాలు ఎంతవరకు జయప్రదాలవుతాయో చూడాల్సి ఉంది. వధూవరుడు వివాహానంతర విలాస హనీమూన్కి వెళ్ళి మర్నాడు నేను మా స్నేహితురాలు అనుకున్నట్టుగా మా సంకేత స్థలంలో కలుసుకొని దగ్గరలో చిన్న హోటల్కి వెళ్ళి టీ తీసుకొని కిందటిసార్లాగానే కులాసా ఊసులాడుకుని కొండ మీదికి దారి. అప్పటికక్కడ నిర్జనంగా ఉన్న ఒక పొదమాటున కూర్చొని పిచ్చాపాటి కొంతసేపు మాట. ఆ అమ్మాయి మాటల వరుసన నా కరగ్రహణం చేసి దానిపై ఆన చేసి అన్ని నన్ను కొంచెం దగ్గరికి రా. ఆ భావం గ్రహించి నేను సన్నిహితంగా జరిగి నెమ్మదిగా నా మీదకు వాలి నా మెడను 2 చేతుల్లో చుట్టి తన ముఖానికి సన్నిహితంగా తీసి నేను నవ్వు గాఢంగా ఆలింగనం చేస్తూ ఆమె అంతకంటే గాఢంగా నా పెదవులను చొంది. నేను ప్రతిక్రియ ఏం లేకుండా ఆలోచనలో పడి ఇదేమిటి ఈ అతి పరిచయం ఎక్కడికి లాక్కెడుతుంది? మన స్నేహితుడి సంగతి చూశాం కదా, అంచేత ఈ ప్రళయం అత్తే దూరం వెళ్లకుండా ఆపడం మంచిదేమో అనే ఆలోచనపై ఆ అమ్మాయి నాలో ఉత్సాహం లేకపోవడం గ్రహించి, ఏమండి ఆలోచిస్తున్నారు, మీకు భయంగా ఉందా? మీ దేశంలో యువతీ యువకులు ఇలా విహారానికి వెళ్ళి పరస్పర ఆలింగన చుంబనాదులు కాలక్షేపం చేసుకోవడం అలవాట్లేదా? తప్పుగా భావిస్తారా అంది. నేను నవ్వుతూ, నాకిదంతా వింతగానే ఉంది. మా వాళ్ళు యువతీ యువకులు కలిసి మాట్లాడుకో విహారాదులకు అస్సలు, ఇంకా ఆలింగన చుంబనాదులకు అవకాశమే. వివాహితులే పడక గదిలో తప్ప ఇటువంటి ముచ్చట ఇంకొకరి ఎదట సాగించి అవతలి వాళ్ళు ఎంత సన్నిహితులైనా సరే. ఆ అమ్మాయి కొంచెం కంగారు. అయితే నేను తొందరపడ్డానంటారా, తప్పుగా వ్యవహరించానంటారా? అదేం లేదమ్మా, ఇక్కడ ఆచారం ఇది కదా. మాకు అలవాటు లేక తెలియక ఉత్సాహంతో ప్రవర్తించలేకపోతే నా సంస్కారం అనేక సందేహాలు లేవతీస్తూ ఇంతకన్నా మరేం లేదా? ఆమె నెమ్మదిగా నా బుడిలో వాళ్ళు, అయితే చెప్పండి, మీ దేశము, మీ పద్ధతులు, వివాహాలు, దానికి పూర్వరంగం అన్నీ చెప్పండి అవకాశంగా. నేను తొందరపడి ఇక్కడి నుంచి మిమ్మల్ని చర్చికి తిన్నగా తీసుకువెళ్తానని భయపడకండి. అలాంటి భయమేం లేదమ్మా. నాకు ఇది కొత్త అన్నాను కానీ పెరికివాణ్ణి అనలేదుగా. నేను క్రమేణా ఈ విలాసాలకు అలవాటు పడతానేమో కానీ అంతకు మించి పైకి పోతానేమో అని అనుమానం నాకు. అయినా ఈ నిర్ణయాలు, ఈ పర్యవసనాలు మన చేతుల్లో లేవుగా. అలా ఎంతోసేపు ఆమె ఒడిలో పడుకొని నా కోటు బొత్తాలు తిప్పుతూ నా బుగ్గలు నిమురుతుంటే నేనామె ముంగురులు సవరిస్తూ మన దేశపు కబుర్లు, మన వైవాహిక సంప్రదాయ చెబుతూ ఎంతోసేపు కూర్చొని ఆ పూటకు అంతటితో ఆపి నేను లేచి అక్కడనే పరస్పరం కౌగలించుకొని ముద్దాడి ఇంటి ముఖం పట్టి. 24వ అధ్యాయం రేపు.